నేనెవరు, ఎందుకు వచ్చాను? సరే ఓ పంతులు, ఓ సోమవారా, మీ అందరికీ నేను పెడుతున్నా. ఎప్పుడెవరు పెట్టలా నీకు? నువ్వు పెట్టలా? పంతలు ఎందుకున్నాడు పొద్దున్న వచ్చి ఈయన కాలు పెట్టారా? దండం కదండి సార్. పంతులో పెద్దలంటే మాదేం పెద్ద డాబా కాదు. అస్సలు నిలవలేదు పెద్ద డాబా రాస్తామే. మాది చిన్న పూరి గుడిసే. కాకపోతే మన ఊర్లో మమ్మల్ని పెద్దింటోళ్ళు అంటారు. ఈ ఊర్లో సావైనా పెళ్ళైనా దినమైనా ఈ సోమనమైనా ఊరందరికీ సగం ఇస్తే మా ఇంటికి సగం వస్తాయి. ఏంటి అంట? ఉప్పు పప్పు మిరపకాయ చింతపండు నూనె ప్యాకెట్ ఎందుకు అడుగుతుంటాం? వద్దన్నా పెట్టిపోతారు. మేము పెద్దింటాం కాబట్టి నేకే పెడతారంట. అదే కానీ స్వామి ఏం చేస్తావు? సచ్చి మా జేసి ముండ ఎక్కడుందో ఈ తాగు సచ్చినోడికి ఇచ్చి చేసింది. కానీ మాది ఎట్లుంటుందో తెలుసా? అసలు చెప్పలేని ఆనందం. ఆనందమే ఆనందం ఆనందమే
అట్లా లేదు. వాడు ఊర్లో జనం నిద్ర లేక ముందే వాతడు. అందరూ ఇళ్ళకి వచ్చి వాళ్ళ పనులే పండుకున్నాకనే వస్తారు. ఏమంటే ఇంత సంగటి ముద్ద తింటాడు, నొలకల మంచం ఎల్లికి రాస్తాడు, అట్టంగా పండుకుంటాడు. సరేలే ఏదో టైంలో లేకపోతారా అని కాలగడ్డ దగ్గర కాపలా కూర్చుంటా. తెల్లంగా తెల్లారినాక నేను కాపలా ఉంటాను, తెల్లారినాక వాళ్ళు వేసిపోతాడు, తెల్లారినాక నేను నిద్రపోతాను. ఇంక ఏం జరగటంలో పంతులు ఎందుకని ఈ సంతానం నేను చేయలేదు వాళ్ళ పంతులు. అని నువ్వు చెప్తాను చెయ్యి చేయలేను పంతులు. ఎవరు చేపించుకుంటాడో డబ్బులు ఇచ్చి పంపిస్తుంటే
ఎందుక మా ఆయనకి నాకు దాంతోనే పని గుద్దుకుంటా. ఎందుకంటే మన ఊరి పెద్దోళ్ళకి కానీ చిన్నోళ్ళకి కానీ ఎత్తేది పెట్టేది గుద్దేది. మెడి బిల్ల చెప్పు మెడి బిల్ల పెద్దోడి ఊడిపోయినా చిన్నోడి ఊడిపోయినా పెట్టడం కుదరదు అందరికి. నాకు కూడా మరి నాకు మాత్రం అదే గుట్ట. సరే గాని ఓ కొద్దిగా ఈ తాగుబోతు వచ్చిన రావాలి కానీ మేము చదువుతాం పెంతులు ఆయన పేరు పెంతులు. ఈ తాగుబోతు వచ్చినాడు వస్తే ఒరే కక్క మీ ముద్దు వచ్చిందని చెప్పు. అది ఎప్పుడు చూసినా బాగా తీసేసా సర్పంచ్ ఇంటికి పోతుంది. ఇది అదే పోయింది లేదండి. ఇప్పుడు ఇంటికి బాగా తలుపు తీసిపోయింది. అదే ఏం పని అంట రాని నా సంగతి చెప్పాలి. ఇప్పుడు కర్రగారే ఒకే ముద్ద ఒక్కో ఈయన ఉంది కదా మంచి గర్వం మీద ఉంది కదా మంచి గర్వం మీద ఉంది కదా ముద్ద. ముద్ద ఏంది గండిపోతుంది నాకు నీ అక్క సావు సావు నీ అక్క సావు. సరే కానీ మావా ఇప్పుడు నువ్వు నన్ను కొట్టినా నేను నిన్ను కొట్టినానా? నువ్వు కొట్టినావులే నేను కొట్టకూడదా? నేను మగవాళ్ళ పరువు కాపాడింది పంతలా. మగవాళ్ళ పరువు కాపాడిందిగా. సరే కానీ సరే కానీ ముద్దే ముద్దే తలకించుకుంటాడమ్మా. ఊళ్ళో జగనిద్దరు ముందు పోయారు అందరూ ఇంటికి వచ్చి వాళ్ళ పనులు చేస్తారు. పండుకున్నాక వచ్చి తాగుబోతు వచ్చినాడా ఏమంటే నీకు పోయాడు. ఓ అట్లే యాదవగా ఉండిపోమన్నాను కానీ ఏడికి పోమన్నా మావా ఇంట్లో ఇట్లు లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ నియోజకవర్గంలో అడితల మండలంలో మొలకచ్చలు అంటే గనిగడ్డ లాంటిది కదా. ఏ పెద్ద పెట్టినారు నీకు గింజలు ఎవరింటికి పోవాలి మామ? యాదవగారికి పొమ్మను కానీ పోయినా మామ ఆయన గారికి పట్టాను. ఆయన అన్నాడు కదా నీ మొగుడు మొక్కలు చూసి సంవత్సరం అయింది. వాడు పొగలు కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ 3 గంటల్లో ఒక పూట కూడా వచ్చి మాకు పెట్టింది లేదు, మా పని చేసింది లేదే. మా కట్ట మార్గమను మీ కట్టండి చెప్పారు. అది కానీ ఆయన పెద్దపదే పెద్దపా రాజేంటికి పొమ్మన్నాను కానీ ఎవరింటికి రాజేంటికి 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 పోయినా మామ. పోతే ఆయన మూలకు మంచం వేసుకొని గోలుగులు గోలుకుంటాను. వాకిట్లో పోయి మా ఆయన నిద్ర పెట్టించుకొని రమ్మన్నాడు అన్నావమ్మ. నేనా అంటే సరేలే ముట్ట అని లేచి వచ్చి కథక 2 పట్టుకొని నిలబడాడు మామ. ఏంటంటే ఆయన 2 పట్టుకోవడం ఏంది, నువ్వు వాడికి పోవడం ఏంది? మనిషికి వచ్చిన మా చెప్పింది ఆ తోడు పట్టడా. అది కాదు నా ఇంటికి పోవడం నా కమ్మలు కదా మావా. ధరవాది కమ్మలు పట్టుకుని పట్టుకొని వచ్చిన ఆడు అని నేను అనుకున్నా లేవే. సరే కానీ మామా వారంటే పెట్టప్పా సర్పంచ్ పొమ్మన్నాను కానీ ఎవరింటికి మామ? సర్పంచ్ ఇంటికి పోయినా మామా. సర్పంచ్కి ఇప్పుడు వయసు ఎంత మామా?
సర్పంచ్ వయసు ఉంటది 50 ఉంటది. 50 ఉండయి సర్పంచ్కి. ఆయన కాడికి పోతే ఆయన అన్నాడు కదా, వచ్చే ముద్దా నాకు ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చినాయి, నాకు లేదు వద్దు చేతి పడినాకరా మా కొడుకు 2 చేతులతో లేచి పెడతాడండి మామ. నమ్మకాలు పెట్టేది వారు వీడికి ఎప్పుడు అనుమానంతోనే చేసింది సంసారం ఇట్లే. మా అబ్బాయి పెట్టవాలంటే నాకు అసలు శబ్ద అనుమానం రాజేటికి పోతుంది. ముసలాడా వడ్ల మాకు లేవదా వాళ్ళ కొడుకు వస్తే 2 చేతులతో లేచి పెట్టి. ఓహో అదే సంగతి. అదే మామ. మరి ఏంటి పంపాను కదా ఎవరింటికి మామ? రమేష్ ఇంటికి. రమేష్ ఇంటికి పోయినా మామ. రమేష్ ఇంటికి పోయి రమేష్ మామ మా ఆంటీతో పెట్టుకో రమ్మన్నాడు అన్న. సరేనే ముద్దా రా లోపల కనిండు. పెద్దోడు కదా మామ, బాగుంటే బాగుండదని లోపల పోయినా. నట్టింట్లోకి రాయా నేను నట్టింట్లోకి పోయినా. బయట పరుస్తాయా ముద్దా నేను బయట చెల్ల తెచ్చి పరిచినామమ్మా. పరిచి పడవ ముందే పోసి వీడికి ఇన్నిసార్లు చెప్తే కూడా అర్థం కాలేదు. ఇదే వాట్ల మాట మామా. మేర వద్దంటానికి వాళ్ళు ఎవరు ఇయ్యాటి మేరనే. ఇది వాళ్ళ తాత కూడా మా తాత కూడా చేసిందా, వాళ్ళ తల్లి కూడా మా తల్లి కూడా చేసిందా, వాళ్ళకి నేను చేసిందా చేస్తున్నా. నిన్నగా పొద్దుగా వాళ్ళ మనవడు వస్తే గూటం తీసుకొని మెడ గుట్టి 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 పంపించారా. వాళ్ళ అబ్బాయి గారు వస్తే మెడ పెట్టి పంపించారా. వాళ్ళ ముసలమ్మ గారు వస్తే సూరు మీద నిలబెట్టి ఆడ తీసుకొని పొడిసి 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 పడుతుందా. వాళ్ళ పని ఏం చేయాలి. సరే కాని మామా దగ్గరికి రా ఒకసారి. మరి ఇంత మందికి పెట్టిన కదా మామా, ఎప్పుడన్నా ఒక్కనాడన్నా పొద్దున గాని మధ్యాహ్నం గాని రాత్రి గాని వచ్చే ముత్యా పక్కన కూర్చాయని ఎప్పుడన్నా నాకు పెట్టిన ఉంటా మామా. నీకు పెట్టకపోతే ఎవరు పెడతా నేను. ఏంటి మామా ఎండిపోయిన రాయిస్తానంట ముద్ద నాకు పెట్టింది. ఇంకా అదే కదా నువ్వు పెట్టింది. అదే కదా సరే కదా మామా. ఆ లోకల్ తీసుకొచ్చి గుడిసికాయలు పెట్టి ఇంట్లో నీళ్ళు లేవని పిండి తీసుకొని బాగా కడిగి పోయినామమ్మా. జరిగింది అదంతా ఆ బాయికాడ మన ఊరు ఆడవాళ్ళందరూ ఉన్నారు మా మాట. నేను బాయికాడికి పోగానే వాళ్ళు అన్నారు కదా నన్ను చూసి, అమ్మా చూడు మన ఊరు కులం తక్కువది జాతి తక్కువది, ఈ మాదిగోళ్ళ పిల్ల మన బాయికాడికి నీళ్ళకి వచ్చిందా చెప్పవే. ఏంటని చెప్పు చెప్పకనే నేను అందరూ అంటున్నారు మామ నన్ను. పోలేదన్నా అనేది మామ ఈ కులం నేను చెప్పాను.
లేదు మన పొలం లేదు మనం అనుకునే దక్కవాడు దక్కవాడు అంటే మూగలవాడు మూగవాడు అంటే చెప్పలవాడు చెప్పలవాడు కులస్తుడు కులస్తుడు అనుకునేది కులహీనుడు కులహీనుడు అనుకునేది భయసుకర్ల భయసుకర్లని చొప్పకర్లవాడు చొప్పకర్ల అనుకునేది చెప్పసూరుడు చెప్పసూరుకుని చెల్లెలు ఊర్వశి వారి ఆ కులం అట్టుండాలండి మన కులం వాళ్ళేవిడే చెప్పమ్మా వశిష్ఠుని భార్య శాంతాడి శాంతాడు కుమారుడు శక్తి శక్తి భార్య శబలాత్మ శబలాత్మ కుమారుడు వ్యాసుడు వ్యాసుడు కుమారుడు పరాశయుడు పరాశయుడు భార్య కైవత్తి కైవత్తి కుమారుడు పాండురాజుడు వీళ్ళంతా కదలనే వాళ్ళ తత్వానికి అంత కులం ఉంటే అది సార్ సరే కాని మామా ఇన్ని వేదాంతాలు తెలుసు కదా నీకు ఎప్పుడు మన ఇంట్లో రాని బయట రాని ఆ బ్రహ్మంగారు స్వామి గురించి పాడుకుంటా అనుకుంటా తిరుగుతావు కదా మామా సరే కానీ పాడుకుంటా తిరుగుతుంటా కదా మామా మనకి ఒక్క ఫోన్ అయినా లేదు కదా అవును కదా మామా ఆ బ్రహ్మంగారు స్వామి మన పురావేరమ్మ తల్లి కంటే సత్యమైనదంట మామా చెప్పమ్మా మన పెళ్లికి మీ అమ్మగారు ఏమి ఇచ్చారు మన కట్నం మన పెళ్లికి మా అమ్మగారు ఏమి ఇచ్చారా అడుగుతున్నా మామా అది అక్కడ పొలం ఇచ్చారు కదా మా అక్కడ పొలం ఇచ్చారు ఇంత సవట పాసే అలా ఇంట్లో వచ్చేది నాకు తినేలేదు సరే కదా మామా సైకిల్ పెట్టారు కదా మామా సైకిల్ అన్నప్పుడే పంచర్ అయిపోయింది ఇద్దరు బింది ఇచ్చారు కదా మామా గమవారికి పోయి కమ్మదాకా చల్లివే చెవులు కమ్మలు కూడా పెట్టింది కదా మామా అది కూడా పోయింది పెట్టారు కదా మామా అది కూడా గవర్నమెంట్కి పోయింది సరే కానీ మామా మనకి నులకలు పట్టీలు చేపించి మరి అల్లించారు కదా మామా నులకల మంచం ఒక్క ఫస్ట్ రాత్రికే ఇరిగిపోయింది మంచం ఏడుందే ఈ తాగుబోతు వచ్చినోడు ఇచ్చినాయండి ఇట్లా చేస్తే ఇంకేం నుంచి వస్తాయి చెప్పు మామా ఈ తాగుబోతు వచ్చినాడు మా పెళ్ళయి నిన్నటికి 10 సంవత్సరాలు వెళ్ళిపోయి 7వ సంవత్సరం అయింది సంతులు అది కాదే 10 వెళ్ళిపోయి నిన్నటికి 7 సంవత్సరాలు అయింది వీడికి ఇప్పుడు గుర్తుకొచ్చిందేమో నా అన్నం
మామా ఏం మాట్లాడుతున్నావే? నువ్వు దాగింది నాకు చెప్పిందేవా మామా అందమైన చెప్పు మామా ఇంత పెళ్లి ముద్దురా సరే గాని మామా దగ్గరికి రా ఎలా కదా సంతోషం ప్రకృతి తల్లిగా పరిపూర్ణ తల్లిగా ప్రకృతి తల్లిగా పరిపూర్ణ తల్లిగా బ్రహ్మాండమాయో బ్రహ్మాండమాయో ఇందున్నవో ఓ దేవదే చమ్మగోదేవానా ఆలించ భావించి అచ్చమ్మగో
84 లక్షల జీవరాశుల్లో మానవ ఈ ప్రపంచములో కొందరు దైవ భక్తి తెలియక మూఢజనులు దేవుడు ఎందున్నాడు అని పరితపించుకున్నారు. తెలిపెదను సామరాల చిత్తులపై ఆలకించుకున్నారు. అట్టి మహాదేవానందు గల ఆ చక్రములు ఒక్క మాట తెలుపడం స్వామి. నాయన నాలుగు దళముల ఆధార చక్రము అధికార గణపతి యగులు సిద్ధ అగుడు అధికార
పూజా సమయం ఆసన్నమైనది, ఆశ్రమణకు వెళ్దామా నాయన? మేము ఎందుకట దేవుడు చూడాలంటే ఏం చేయాలి? నేను ఎవరైనా పోయి చూస్తానయా? అబ్బో, ఎవరు పోతే ఎవరుకుంటారు? అరవరి ఎవరు పోతే ఎవరుకుంటారు? ఇంటికాడ నా ముచ్చి అమ్మ దాగి గురువు పెట్టుకుంటూ ఉంటది, దాన్ని గొయ్యాలి, దేవుడు చూడాలి. దేవుడు లేరు, ఏమి లేదు కదా నటియా. బంగారాన్ని గురించి నేను కోరుకుంటాను కదా నియా. ఆదివారము నాడు అందరికీ పోతే నాయంతా వచ్చిరే ముద్రా. నాతో దిగ్గవ్వరు ఓ ఈ మాయలుగా నేను ఇప్పుడు ఈ కట్ట నడకపోతే నా పేరు కక్కడే కాదనట్యా. మరలా జరపరా మాత్రం నాయన సిద్ధ ఆధార చక్రమందు 4 తలములలో వినాయకుడు వెలుగుచున్నాడు చూడుము నాయన. నాయన సిద్ధ స్వాదిష్ట చక్రమందు 6 తలములో బ్రహ్మదేవుడు వెలుగుచున్నాడు చూడుము నాయన. నాయన సిద్ధ మణిపూర్ణ చక్రమందు విష్ణుమూర్తి వెలుగుతున్నాడు చూడము నాయన. నువ్వు కానీ నాయన సిద్ధ నేను పలుకుతున్న వాక్యములకు వ్యతిరేకంగా పలుకుతున్నారు. ఎవరైనా మీరు వ్యతిరేకంగా పలుకుతున్నారు, మరి గురువు గారు పలుకుతున్నారు. ఏం గురువే ఈ మాయదారి మాటలని బంగారాటి నా ముద్రని పొట్టలు పెట్టుకుని ఈ గ్రామానికి ఎత్తుకట్టలేదండి అని నేను. గురుదేవ, వారెవరో కాదు, మన గ్రామ ఎట్టి కక్కయ్య చక్ర వివరములు తెలుపుతుండగా ఆది దేవతలు కలిసి తన భార్యను వదిలినారు. భక్తుడు అంటే అతడే భక్తుడు నాయన. నీ భక్తికి సంతోషించి నీకు సంతోషమే మునిగింది నా గొప్ప కదయ్యా. నాయన అక్కయ్య నీ భార్యను ఎక్కడ వధించినో వెళ్దాం పదు నాయన. నీ భార్యను ఎక్కడ వధించినో అక్కడికి వెళ్దాం పైన. నాయన కక్కయ్య ఇది ఏ ఆధార చక్రము నాయన. నాయన కక్కయ్య ఇది ఏ ఆధార చక్రము నాయన. 4 తలములలో వినాయకుడు వెలుగుతున్నాడు చూడము నాయన.
ఇది స్వాధిష్టాన చక్రము నాయన. 6 దళముల విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు ఎదుగుతున్నాడు చూడము నాయన. నాయన కక్కయ్య ఇది మణిపూర్ణ చక్రము నాయన. 10 దళములలో విష్ణుమూర్తి వెలుగుతున్నాడు చూడము నాయన. ఓ పుణ్య దంపతులారా, ఓ పుణ్య దంపతులారా, దేవగణములలో జన్మించింది మీకు సుపుత్ర ప్రాప్తి రస్తు. శుభం భవత్. ఎల్లి ఈరోజు వైశాఖ శుద్ధ దశమి భానువారము సమాధి నిష్ఠా తపములు ఉండవలేనని నీవు బనగానపల్లి అరణ్య ప్రాంతములకు వెళ్ళి దేవదారు పుష్పములను దేవదారు ఫలములను గైకొని రావలేను. అందులకు నీ సందేహమేమి నాయన? గురుదేవా, తమరు ఆటలు రసంగినచో అట్లనే పోయొచ్చు. నా కుమార అట్టి సమాధి సమయానికి రాగలవా నాయన? గురుదేవా, మీ అన్నతో నాయన ఉన్నచో పూల శబ్దం జరుగుతుంది.
విరక్షక దయ చూపవేరా గురువరా దయ చూపవేరా గురువరా వందనమ్మిది గురుని వాక్యములో ఈరోజు మా గురుదేవులు బనగాని పల్ల పోయి దేవదారి పుష్పములు దేవదారి ఫలములను గైగోని రమ్ము అని ఈ పట్టు వస్త్రములు నాకు నొసంగిరి కదా. ఓహో, పరబ్రహ్మ స్వరూపమైన పట్టు వస్త్రమా? నీవు గురు పూజ్యరాలు కావునని గురుసేవ దీక్ష ప్రసిద్ధుడైన ఈ సిద్ధుని అస్తమందును కదా. ఎక్కడి బనగారు పల్లె అరణ్య ప్రాంతము, ఎక్కడి కంది మల్లయ్యపురము, తెల్లవారక మునిపే మా గురు పూజా పుష్పం నేను చేయగలనా? అయినా మా గురుదేవుల కరుణ కటాక్షం నా యందు వినచో దివాకర నిత్యాకర గ్రహ కూటములు గదులు తప్పినా తప్పునేమో కాని బాగురాలు బంతుల వలె అల్లాడునేమో కాని సప్త సాగరములు అల్ల కొల్లమై జగత్ ప్రళయంబు సంభవించునేమో కాని జగజ్జగీయ మానవ విశేష విశాలమైన మా గురుదేవుల కరుణ కటాక్షము నా యందు వినచో ఆ దేవదారి పుష్పములు నేను తేలేకపోతున్నా. ఇక త్వరపడి అరణ్య ప్రాంతమునకు బయలుదేరను కదా. పండు దేవదారి పండు, నిన్ను ఏమని వర్ణించగలవాడను? పండు దేవదారి పండు దొరకి నా వారికి పండు గైయుండు పండు దేవదారి పండు. చెట్టు మొదలు లేదు చుట్టూ కావలియుండు, చెట్టు మొదలు లేదు చుట్టూ కావలియుండు, పట్టాపై లేయుండు పాపములో యుండు. చిత్తము దారలుగు బొమ్మలు కలిగిండు, చిత్తము దారలుగు బొమ్మలు కలిగిండు, పట్టులేని పండు పైగాని పండు దేవదారి పండు. కామకోదములన్నీ ఖండించు నీ పండు, ఎతలు వెతురు కూడి వెతకిరి పండు, ఎత్తలు వెతురు కూడి వెతకిరి పండు. మరి సత్యవాదుల మరగోణయోడేలో అతను పదలు చాలా హితయోగాయోండే నా పదలు చాలా హితయోగాయోండే లేనే పండు జగమెల నుండు పండు దేవదారి పండు. కామకోదములన్నీ ఖండించు నీ పండు, కామకో